500 మొక్కల్ని చూపించడము, ప్రతి ఒక్క మొక్కని చూడడం కుదరదు, కానీ వీలైనంతలో ఒక్కొక్క మొక్క అంటే వీలైనంతలో దగ్గర ఉన్న మొక్కలన్నీ ఓవరాల్ ఒక రౌండ్ అయితే వేసి చూద్దాం, ఏమంటారు? ఓకే చలో. సో మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ నాకు మేజర్గా నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టానండి. ఇక్కడ నాకు పప్పయ్య ఉంది, మునగ చెట్టు, ఆపిల్ బేర్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ నిండా ఫ్రూటింగ్ ఉంది చూడండి. యా, దాని పక్కన పింక్ వాటర్ యాపిల్. జనరల్గా మనకి గ్రీన్ కలర్ వాటర్ యాపిల్స్ చాలా ఉంటాయి, బట్ ఇది వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ పింక్ వాటర్ యాపిల్, అది ఆపిల్ బేర్. ఓకే, ఇది లెమన్, ఇది మోసంబి. ఓకే, మీరు మోసంబి అండి. ఇంకోటి మీకు ఫ్రూటింగ్ ఉంది చూడండి, చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి. అవును. ఈ టబ్లో నాకు బ్లాక్ టర్మరిక్ ఉందండి. ఎలాగైనా వాటిని ట్రీట్ చేస్తారా? ట్రీట్మెంట్ అంటే ఎలాంటి? అంటే బ్లాక్ టర్మరిక్ నేను జనరల్ గా నార్మల్ ఎల్లో టర్మరిక్ ఉంది, బ్లాక్ టర్మరిక్ రెండు ఉన్నాయి నా దగ్గర. అది నేను డ్రై చేసేసి పసుపు చేసేస్తాను. ఓకే. ఇక ఇక్కడ ఇందులో అబ్జర్వ్ చేస్తే ఈ పెద్ద హెచ్డిపి బ్యాగ్ లో చూస్తే మనకి కాకరతీగా ఉంది, క్యాబేజ్, ఓకే, ఇంకోటి రోజ్మేరీ ఉంది. ఓకే, ఇది రోజ్మేరీ. ఇందులో టొమాటో ప్లాంట్, ఇది పార్స్లీ. ఇంకా ఇక్కడ దవనము, నందివర్ధనము, ఇది బార్బడోస్ చెర్రీ. ఈ ప్లాంట్ బార్బడోస్ చెర్రీ, అది పక్కన కస్టర్డ్ ఆపిల్. ఇంకా ఇందులో ప్లమ్ ప్లాంట్ ఉంది. ఇంకోటి ఈ వెరైటీ అబ్జర్వ్ చేస్తే తోటకూర వన్ ఆఫ్ ద వెరైటీ. ఇది మీరు ఆకు చూస్తే నా చెయ్యంత ఆకు ఉంది ఇది. సో దీన్ని పెరుగు తోటకూర అంటారు. సో టేస్ట్ ఎలా ఉంటుంది? నార్మల్? ఇది నార్మల్ దానికన్నా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకోటి న్యూట్రిషియస్ కూడా ఇది. ఇది తులసిగా సబ్జా. ఇది సబ్జాలో వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. ఇది కూడా మీరు వాసన చూస్తే మీకు లీవ్స్ కానీ ఇలా పట్టుకొని వాసన చూస్తే మీకు చాలా ఫ్రేగ్రెంట్ ఉంటుంది ఇది. ఇంకోటి ఆకుకూరలు మల్చింగ్ కాన్సెప్ట్ చెప్పాను కదా నేను మీకు ఇంతకుముందు. సో అంతా పొనగంటి కూర, లేకపోతే ఇది పులిచింత ఆకుకూర. ఇంకోటి ఇది వైట్ గలిజేరు. ఇది వైట్ గలిజేరు. దీంట్లో రెడ్ గలిజేరు కూడా ఉంటుంది, అక్కడ ఉంది. సో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఆకుకూర అనమాట అది. ఓకే. సో మీరు నార్మల్ గానే కాకుండా హెల్త్ కాన్షియస్ గా ఆలోచించి కూడా ఫుడ్ టేకింగ్ తీసుకోవడానికి కూడా మీరు ప్లాన్ చేసుకొని పెంచుతున్నారు అన్నమాట. అవునండి. సో యూజువల్గా స్వీట్ పొటాటోస్ అక్కడ, ఇంకా ఇక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి. ఓకే. ఇందులో ఫ్లవరింగ్, ఇది యూజువల్గా మనకి గుడ్డి సంపెంగ అంటారు దాన్ని. ఇదేమో హైబిస్కస్, క్యాబేజ్, ఇంకా అంజీర్. ఇంకా ఇది యాక్చువల్గా ఒక హైలైట్ అనమాట. ఇది ఎంత హనీ బీస్ని అట్రాక్ట్ చేస్తుందంటే ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. దీన్ని చైనీస్ పర్ఫ్యూమ్ అంటారు. అవి బ్లూమ్ అయినప్పుడు చాలా ఫ్రాగ్రెంట్గా ఉంటుంది స్మెల్. ప్లస్ మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అట్రాక్ట్ అవుతున్నాయి చాలా బీస్ అని. సో హనీ బీస్ అట్రాక్ట్ అవ్వడానికి ఎస్పెషల్గా ఇది పెట్టారా ప్లాంట్? అవునండి. ఇంకోటి నాకు ఇక్కడ పెప్పర్ ప్లాంట్ ఉంది, మిరియాల చెట్టు. ఇది బ్రహ్మకమలము, క్యాబేజ్. ఓకే, ఇది బ్రహ్మకమలం. బ్రహ్మకమలం ప్లాంట్. అంటే ఫ్లవరింగ్ అయిందా ఇప్పటిదాకా? ఫ్లవరింగ్ అయిందండి. జనరల్ గా 1 year ఒకసారి, ఇయర్లీ వన్సే ఉంటుంది ఫ్లవరింగ్. అది ఫ్లవరింగ్ అయింది దీనికి. ఓకే, అది కూడా నైట్ టైం అవుతుంది అంటారు కదా? ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అరౌండ్ 4 hours మనకి ఇది ఉంటుంది అనమాట. దానికి బ్లూమ్ కంప్లీట్ ఫుల్ బ్లూమ్ అవ్వాలంటే ఒక 4 hours టైం పడుతుంది. ఇదేమో ఒక కాన్సెప్టా? వర్టికల్ గార్డెనింగ్ అని చెప్పాను కదా నేను. సో స్టెప్ స్ట్రక్చర్ లాగా ఇలా వర్టికల్ గార్డెనింగ్ ఇది. ఓకే. మనకు ఒకటే కుండీ స్పేస్ లో మనకి ఎన్ని కుండీలు పట్టాయి చూడండి ఇక్కడ. అవును. సో ఇది అంటే తక్కువ స్పేస్ లో ఎక్కువ పెట్టుకోవాలంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇది నాకు రాడిష్ ప్లాంట్. ఇవన్నీ రాడిష్ సీడ్స్. ఓకే, ఇవి సీడ్స్ కోసం ఉంచారా? సీడ్స్ కోసం ఉంచానండి అది. ఓకే. సో గార్డెన్ మధ్యలో ఒక ఉయ్యాలని. కరెక్ట్. ఈ స్పేస్ ఒక్కటి కొంచెం వదిలేసానండి నేను చెప్పాలంటే. బేసిక్గా మొత్తం కవర్ చేశాను, కానీ ఈ స్పేస్ మాత్రం కొంచెం వచ్చి ఈవినింగ్ టైంలో కూర్చోడానికి కోసం, టైం స్పెండ్ చేయడానికి కోసం అని చెప్పి అలా వదిలేసాను. ఇంకా కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా ఆర్ట్ స్ట్రక్చర్ స్టార్ట్ చేశాను. స్లోగా పెరుగుతుంది అది. సో ఏంటంటే సమ్మర్లో మనకి జాస్మిన్ ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా స్మెల్ వస్తుంది మంచిగా. నేను ఇంతకుముందు చెప్పాను కదా అది కరెక్ట్. ఇది అది పక్షుల కోసం ఉంచాను. ఇక్కడ అన్ని చాలా పక్షులు ఉంటాయి లైన్ గా. సో ఇందాక అన్నారు కదా లైక్ కోకోనట్ పీచు తీసుకొచ్చి. కరెక్ట్. అది మనకి ఆ పీచు తీసుకొని ఎండబెట్టినప్పుడు మనకి మొత్తం అంతా లూజ్గా అయిపోయి కోకోపీట్ ఫామ్ అయిపోతుంది. ఆ కోకోపీట్ నేను మిక్స్ చేసేస్తాను. ఎండలో పెట్టకుండా చేస్తే ఫంగస్ ఫామ్ అయిపోయేసి అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మల్చింగ్ లాగా కూడా నేను మొత్తం పైన సాయిల్ కవర్ చేసేది డ్రై మల్చ్ అని చెప్పాను కదా, అది కా కాన్సెప్ట్. ఈ వన్ ఆఫ్ ద వాటర్. అలాంటి పీచుతోని మల్చింగ్ టైప్ కూడా అది యూజ్ చేయొచ్చు. సో ఈ ఏరియాలో మొత్తం నాకు ఫాల్సా ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫాల్సా, సపోటా, కస్టర్డ్ ఆపిల్ కానీ,
ఆకుకూరలో గంగవాయిల కూర, తోటకూర, పాలకూర, చుక్కకూర అవన్నీ వెనకాల సో కవర్. ఇక్కడైతే ఒక స్టెప్ వైజ్ గా అనిపిస్తుంది. అక్కడ హైట్ లో కొన్ని కుండీలు, ఇక్కడ మిడిల్, ఇక్కడ ఫ్లోర్ కి. సో అంటే ఇది మీరు ప్లాన్ చేసుకొని అలా పెట్టుకున్నారా? కరెక్ట్ అండి. యాక్చువల్గా నేను స్టెప్స్, అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కానీ మనం అక్కడ మధ్యలో స్పేస్ వదిలేసాం కాబట్టి మనకు అనిపించట్లేదు. ఇది యాక్చువల్గా నాకు డోర్, విరిగిపోయిన డోర్ ఉంటే దానిపైన పెట్టేసి దానిపైన కుండీలు పెట్టేశాను. ఇక్కడ స్టార్ ఫ్రూట్ ప్లాంట్, ఇది ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్, ఇది స్టార్ ఫ్రూట్, ఇది లెమన్ వైన్. ఇది అసలు చాలా రేర్ వెరైటీ ప్లాంట్. ఇది లెమన్ వైన్. ఇది మనకి లీఫ్, ఫ్రూట్ ఇంకా ఫ్లవర్ అన్ని ఎడిబుల్. ఇది నెట్రివండం నుంచి తెప్పించాను నేను. ఇది గోవర్ధనం ఫ్లవర్. ఇది వన్ ఆఫ్ ద రేర్ ప్లాంట్, పండన్ అంటారు దీన్ని, పండన్ ప్లాంట్. సో ఈ లీఫ్ మనము మన యూజువల్గా వండుకునే రైస్లో ఈ ఒక్క లీఫ్ వేసేస్తే మనకి రైస్ మొత్తం చాలా ఫ్రేగ్రెంట్గా బాస్మతి రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది మొత్తం. సంపంగి వెరైటీస్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. చమేలి, స్ట్రాబెర్రీ గావా, ఇదేమో గిన్నెమాలతి, గ్రీన్ కలర్ అల్లనేరేడు. ఇది వన్ ఆఫ్ ద రేర్ ప్లాంట్ అండి నా దగ్గర ఉన్నది. అసలు చాలా మంది దగ్గర ఉండదు. దీన్ని వాటర్ చెస్ట్నట్ ప్లాంట్ అంటారు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెంట్ లీవ్స్ ఉన్నాయి, ఆ మొసైక్ టైప్ లో ఉంటున్నాయి లీవ్స్, కానీ మనకి దీని కింద అనేది నట్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ అన్ని. ఓకే, అది బయట మనకి సింగాడా అని చెప్తారు ఆ నట్స్ ఫ్రూట్స్ పేర్లు, చాలా దొరుకుతాయి. బట్ ఇది చాలా న్యూట్రిషియస్ ఫ్రూట్, అక్వాటిక్ ప్లాంట్ ఇది. ఇప్పటివరకు ఫ్రూటింగ్ అయిందా? ఫ్రూటింగ్ అయింది, చాలా ఫ్రూటింగ్ అయితే నేను అన్ని కట్ చేసేసి నేను చాలా వాటిలలో నేను ఇది ఏమన్నారు, చెస్నట్, వాటర్ చెస్నట్. ఓకే, చూడడానికి ప్లాంట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. యా, ఓకే. సో ఇక్కడ స్ట్రాబెర్రీ కావా, ఇంకా ఇది లిల్లీ, అమరిల్లీస్, ఇంకా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా తులసిలోనే 4-5 వెరైటీస్ ఉన్నాయండి. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చాను అనమాట నేను. మీ 12 years ఆఫ్ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు, అలాగే గార్డెనింగ్ ఎక్స్పీరియన్సే కాకుండా మీరు ఒక ఐటీ ఎంప్లాయ్ అయ్యుండి టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది కూడా మాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి థ్యాంక్ యూ సో మచ్.